ఓకే సార్. ఓకే ఓకే. సార్. ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ జై హో పత్రిజీ. ఈరోజు మనం ఒక మంచి విషయం చెప్పుకుందాం. 12వ రోజు బ్రహ్మజ్ఞానంలో 12వ రోజు మంచి సబ్జెక్ట్ చెప్పుకుందాం. ఏంటి అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఏది కరెక్ట్ ఏది రాంగ్. ఈ సబ్జెక్ట్ ఎవరికి కావాలి? ఏది కరెక్ట్ ఏది రాంగ్. ఈ భౌతిక లోకంలో మనకి ప్రతి దానికి కూడా ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలని చెప్పేసి మన ఒక పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఒక క్రియేషన్ చేసి పెట్టేశాం. ఓకే, దానివల్ల ఇప్పటికీ కూడా మనలో ఉన్న మూఢనమ్మకాలు ఇంకా బాగా పెరిగిపోతున్నాయి. ప్రతిదీ ఇలాగే చెయ్యాలి, ఇదే సిస్టమ్ అని ఫాలో అయిపోతాం. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, ఈరోజు నేను చెప్పబోయే పని ఏంటి అంటే పూర్తిగా ఇక్కడ మీ యొక్క చిత్తం ఎలా ఉంది, మీ ఉద్దేశం ఎలా ఉంది. ఒక పని చేస్తున్నారు మీరు, అది మీరు కావాలని చేస్తున్నారా, బలవంతంగా చేస్తున్నారా, ఇబ్బంది పడుతూ చేస్తున్నారా? ఓకే, ఒకసారి ఒక మాట అంటారు, నేను మనస్ఫూర్తిగా చేయలేదండి, ఎవరో బలవంత పెట్టారు అందుకు చేశానని అంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే అది కూడా ఒక కర్మ కింద కౌంట్ అవుతుంది. అదే మీరు మనస్ఫూర్తిగా ఏమైనా పని చేశారంటే అది రైట్ వేలో వెళ్తుంది. మీకు ఇష్టం లేకుండా ఏదైనా చేస్తున్నారు అంటే అది రాంగ్ వేలో వెళ్తుంది. అది ఎనీథింగ్ ఏదైనా సరే. మనం ఆత్మస్థితిని పెంచుకోవాలి అంటే పూర్తిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పని జరిగిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించకూడదు. పని జరుగుతున్నప్పుడు దాని గురించి ఆలోచించాలి. మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని పూర్తిగా సంపూర్ణంగా ఇష్టపడి చేయాలి, కష్టపడి చేయొద్దు. అది ఏ పని ఉన్నా సరే ఇష్టపడి పని ఎప్పుడైతే చేశారో అప్పుడు ఏమవుతుందంటే అది రైట్ వేలో వెళ్తుంది. అంటే అది పూర్తిగా సంపూర్ణంగా అది పని పూర్తవుతుంది, ఏ పని ఉన్నా సరే. ఈరోజు ఈ క్లాస్ ఎందుకు చెప్తున్నారు, మాకు అవసరమా అన్న వాళ్ళందరూ కూడా ఈ క్లాస్ సరిగ్గా వింటలేనట్టు. అసలు ఏం చెప్తున్నాడో అని ఆలోచించే వాళ్ళందరూ కూడా కరెక్ట్ వేలో ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటి అంటే దృక్పథం, మనం చేసే పనిని బట్టే మన దృక్పథం ఎలా ఉంది అంటే పూర్తిగా మన యొక్క దృష్టి కోణం ఎలా ఉంది, మన యొక్క మనం చేసే తత్వం ఎలా ఉందని నేర్చుకోవాలి. ఉదాహరణకి మనం ఒక పని చేస్తాం, దాని యొక్క ప్రతిఫలము ఆశించకుండా పని చేయాలి. అదేంటండి నేను బిజినెస్ చేస్తాను, ప్రతిఫలం అంటే లాభం వస్తుంది కదా, లాభాన్ని ఆశించకుండా ఎలా బిజినెస్ చేయమంటారు అంటే, ఎస్, ఎంత వస్తుందని ఆశించకూడదు. అది కంప్లీట్ అయిపోయింటే ఆటోమేటిక్ వచ్చిన తర్వాత నువ్వు సర్ప్రైజ్ అవ్వాలి, కానీ ఈ పని చేస్తే ఇంత లాభం వస్తుందని నువ్వు ఆలోచించకూడదు. రికార్డింగ్ అవుతుందండి. ఈ పని చేస్తే ఇంత లాభం వస్తుందని చెప్పి ఆలోచించకూడదు. ఇక్కడ ఏమవుతుంది అంటే పూర్తిగా పని చేసేటప్పుడు మాత్రం ప్రతిఫలాన్ని గురించి ఆలోచించకూడదు. ఏ పని చేసినా అది ఎంత బాగా చేస్తున్నాము అన్నది మాత్రమే చేయాలి. ఇది కరెక్ట్ వే. రాంగ్ వే ఏంటంటే, ఉదాహరణకి ఒక అమ్మాయి ఒక కుండలో పాలు తీసుకెళ్తుంది. ఆ అమ్మాయికి ఎవరు చెప్పారన్నమాట, పాల వ్యాపారం చేస్తే బాగా అభివృద్ధి చెందుతారు అని చెప్పింది. చెప్పగానే ఒక కుండ కొనుక్కుంది, ఆ కుండలో పాలు పోయించుకుంది, ఒక 10 లీటర్ల పాలు కుండని ఎత్తులో పెట్టుకెళ్తుంది. ఇప్పుడు డ్యూటీ ఏంటి, ఇవిడి కుండ తీసుకెళ్లి ఇంటికాడ పెట్టాలి, దాంట్లో కొంచెం పాలు కాసిన తర్వాత తోడేంటి వేయాలి, ఆ పెరుగు అమ్మాలి. ఆవిడ అనుకున్నది అది. ఈ కొండ తీసుకెళ్ళినప్పుడు నెత్తి మీద పెట్టుకున్నప్పుడే 10 లీటర్లు, లీటర్ నేను
రూ. 40 కొన్నా, పెరిగిపోతే రూ. 60 వస్తుంది. రూ. 20 లీటర్కి లాభం, 10 లీటర్లకి ఎంత వస్తుంది? రేపు పొద్దున ఇంకా ఎక్కువ అమ్మానంటే ఇంత వస్తుంది, అంత వస్తుంది, ఇంత వస్తుంది, ఎట్లా పెట్టుకుంటే వెళ్ళినాక మధ్యలో దారి చూసుకోలేదు, ఒక చిన్న రాయి తగిలింది, కొండ పగిలిపోయింది. ఏమైంది అప్పుడు? మొత్తం కొన్న డబ్బులు, కొండ అన్ని నాశనం. మనం చేసే ప్రతి పని ఇంతే. మనం ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేసామా లేదా, ప్రజెంటేషన్ లో ఉన్నామా లేదా అని చూసుకోవాలి. అది ఆఖరికి చిన్న పేపర్ పట్టుకుని దాని మీద బొమ్మ గీస్తున్నా సరే, దాని మీద కూడా పర్ఫెక్ట్ పెట్టాలి. ఏ పని చేసినా మీరు తప్పితే ఇంకెవరు చేయలేదు అన్న స్థితికి తీసుకురావాలి. ఏ పని చేసినా అది మాత్రమే దైవత్వంలోకి వస్తుంది. అదే కరెక్ట్ వే. సగం సగం పని చేసి డబ్బులు ఎత్తే ఒకలాగా, డబ్బులు ఇవ్వకపోతే ఒకలాగా, అంటే నువ్వు పనిని తక్కువ చేస్తున్నావు అక్కడ. చాలా మంది అంటారు, వీళ్ళు ఎంత చేసినానండి, ఇల్లు నీట్ గా ఉంచారండి, అందుకే నేను కూడా ఉంచుకోనండి. కానీ నువ్వు నీట్ గా ఉంచుకుంటాం వల్ల నువ్వు ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలన ఆశిస్తున్నావు. అలా థ్యాంక్ యూ చెప్తారని కానీ, లేకపోతే అది చేస్తారని కానీ. అది నీకు ఆనందం, ఇల్లు నీట్ గా ఉంచుకోవాలని నీ ఆనందాన్ని నువ్వు తీర్చుకుంటావు అంతే. వేరే వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తారని కానీ, వేరే వాళ్ళు వచ్చి మెచ్చుకుంటారని చేస్తుంది ఇక్కడ. ప్రతిదీ అంటే నీ ఉద్యోగం నువ్వే చేస్తావు. ఎందుకు చేస్తున్నావు? నీకు జీతం ఇస్తున్నారని చేస్తలేదు. ఆ పని నువ్వు చేయగలవు కాబట్టి చేస్తున్నప్పుడు నీకు ఆటోమేటిక్ గా శాలరీ వస్తుంది. కానీ శాలరీ కోసం నీ జాబ్ చేస్తున్నావు అనుకోండి, ఎప్పటికీ పర్ఫెక్ట్ రాదు. 1వ తారీఖు అయిపోయింది, జీతం ఇస్తాడో ఎవడా? 2వ తారీఖు వచ్చింది, జీతం ఇస్తాడో ఎవడా? 10వ తారీఖు వచ్చింది, జీతం ఇస్తాడు. జీతం గురించి పని చేస్తే అలాగుంటది. నువ్వు అదే పని ఇష్టంగా చేసినప్పుడు ఆటోమేటిక్ గా నీకు ఏ రోజున 1వ తారీఖు ఒకలాగా చేస్తావు, 31వ తారీఖు అలాగే చేస్తావు, 10వ తారీఖు వచ్చి నెక్స్ట్ మంత్ 10వ తారీఖు శాలరీ రాకపోయినా ఒకలాగా చేస్తావు. అప్పుడు ఏమైంది? నీలో ఉన్న క్వాలిటీ పెరుగుతుంది, నీలో ఉన్న శక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఈ క్లాస్ చెప్తున్నాను నేను, నాకేంటి అని కూర్చుంటే ఏమొస్తుంది నాకు? ఏమీ రాదు. మీతో పాటు 8:30 కల్లా మీతో పాటు నేను నేర్చుకుందాం ఉన్న తపనతో కూర్చుంటే మాత్రం సబ్జెక్ట్ వస్తుంది. అంతేగాని మీరు నాకు డబ్బులు వేస్తున్నారని నేను ఏదో క్లాస్ చెప్పాలి, ఈ రోజు ఏం చెప్పాలి, అదే డబ్బులు తీసుకున్నాం, ఈ రోజు ఏం చెప్పాలి. ఏమైంది అప్పుడు? నువ్వు పనిని ప్రేమిస్తలేదు, డబ్బును ప్రేమిస్తున్నావు. అదే వాళ్ళతో కలిసి ఇంతమంది పరమాత్మలు వచ్చారు, వాళ్ళతో కలిసి నేను ధ్యానం చేయాలి, వాళ్ళతో కలిసి నేను సజ్జన సాంగం చేయాలనే భావన కలిగినప్పుడు ఏమైపోయింది? నువ్వే పత్రిజీ అయిపోయావు. ఆటోమేటిక్. ఎందుకు అంటే పూర్తిగా నీ ఆత్మస్థితి పెరిగిపోయింది అక్కడ. ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిలో ఉన్న పరమాత్మ స్థితిని ఎప్పుడైతే చూసావో నువ్వే పరమాత్మలో అయిపోయావు. అంటే ఇక్కడ ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చేసే పనిని ఎలాగ పర్ఫెక్ట్ గా చేస్తున్నాము. అది ఏ విషయం అని అనుకోండి, మీరు ఆఖరికి బొమ్మ గీస్తున్నారా, బొమ్మను కూడా బాగా గీయాలి. వంట చేస్తున్నారా, వంటను కూడా బాగా చేయాలి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా మనస్ఫూర్తిగా ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని మాత్రమే సత్యము. మనస్ఫూర్తిగా ఏ పని అయితే చేస్తున్నారో మనస్ఫూర్తిగా ఏ పని అయితే చేస్తున్నారో మనస్ఫూర్తిగా ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని మాత్రమే ముఖ్యం ఇక్కడ. అప్పుడు మాత్రమే ఒక రైట్ వేలో వెళ్తుంది. ఇక్కడ ఎందుకు వచ్చాం అసలు? నిజంగా పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే చాలా మంది పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే నేను ఇంకా తెలుసుకోలేదండి, ఇంకా నాకు తెలియలేదండి. క్వశ్చన్ వేసాను అనుకో, నాకు నవ్వొస్తుంది. పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే తెలుసుకోపోతాం కాదు, నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నువ్వు చేసుకుంటూ వెళ్ళినప్పుడే కదా. ఇప్పుడు ఎలా ఉంటదంటే, మీరు ఒక 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కడుతున్నారు. నేను వచ్చి
నేను మేస్త్రినండి, నేను చాలా బాగా కడతాను నీకు అని చెప్పా. అవునా, ₹1,00,00,000 బిల్డింగ్ నాకు ఇచ్చేస్తారా నేను మేస్త్రిని అంటే? ఎవరు? బాబు కొద్దిగా మా ఇంటి వెనకాల చిన్న రూమ్ వేద్దాం అనుకుంటున్నాం, ఇది ఏనండి అని చెప్తారు. ఆ రూమ్ నేను కొద్దిగా బాగా వేసాను, మంచిగా చేశానంటే ఓకే రైట్. మా ఇంటి పక్క వాళ్ళు కొద్దిగా ఏదో ఇల్లు కట్టుకుంటున్నారు 10 లక్షల్లో, అది కట్టమ్మా అని చెప్తారు. అది కూడా బాగా కట్టానంటే అప్పుడు ₹1,00,00,000 వరకు తీసుకొచ్చారు, "ఇది చెయ్యి" అని చెప్తాను. భగవంతుడు కూడా, మాస్టర్స్ కూడా మన చేత అదే చేపిస్తారు. అంతేగాని ముందే తీసుకొచ్చి నువ్వు చెయ్యి, నువ్వు పెద్ద పైనుంచి కిందకి దిగొచ్చావని చేతిలో పెట్టరు. ఇక్కడ ఈ సీట్లో కూర్చున్నానంటే ఇన్ని రకాలుగా తోమేసి కూర్చోబెడతారు, మామూలుగా కూర్చోబెట్టలేదు. నేను ఎక్కడికైనా క్లాస్కి వెళ్ళినప్పుడు మీరు పలానా క్లాస్ ఇది చెప్పారండి, పలానా క్లాస్ ఇది చెప్పారండి అంటే, పొరపాటున నేను ఒక్క నిమిషం ఒక క్లాస్ చిన్న తప్పు చెప్పినా దాన్ని పట్టుకుని వేరేగా వెళ్ళిపోయే మనుషులు కూడా ఉన్నారని తర్వాత తర్వాత బాధ్యత పెరిగిపోతుంది నాకు. రోజు క్లాసులు చెప్తాం కాదు, ఒక్క వర్డ్ తప్పు చెప్తే ఆ వర్డ్ ని పట్టుకుని కూడా చాలా మంది తప్పు దారిలో వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే ఎంత జాగ్రత్తగా చెప్పాలి క్లాస్ చెప్పాలని నేను. మీరు చెప్పారు, నేను చేశాను, బాగున్నంత వరకు బాగుంది, బాగాలేనప్పుడు అందుకే పర్ఫెక్ట్ గా చెప్పాలి. అందుకే నేను చెప్పేది ఏదైనా సరే 100% నేను ఏదైతే ఆచరిస్తా అది మాత్రమే చెప్తాను, వేరే చెప్పను. రైట్ వే, రాంగ్ వే రెండే ఉంటాయి ఇక్కడ. కర్మ సిద్ధాంతం మంచి కాదు చెడు కాదు, రైట్ వే, రాంగ్ వే. రైట్ వే అంటే పూర్తిగా నువ్వు ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా. మీకు లాస్ట్ టైం ఒకసారి చెప్పా, గుర్తుందో లేదో. ఒక శిల్పి బాగా చెక్కుతున్నాడు, ఒక మంచి విగ్రహం చెక్కాడు, పక్కన పెట్టాడు, మళ్ళీ ఇంకోటి చెక్తున్నాడు. చెక్తుంటే దూరం నుంచి ఒక ఆయన చూస్తున్నాడు, బాగా చెక్తున్నాడు, అబ్బా ఎంత బాగుందో అని చెప్పేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ విగ్రహం చూశాడు, ఒక 30 అడుగుల విగ్రహం, ఎంత బాగుందంటే అంత బాగుంది. అతను చూశాడు, చూసి అన్నాడు, ఇంత బాగా చెక్కావయ్యా నువ్వు, ఇటువంటి విగ్రహం మళ్ళీ ఇంకెక్కడ చెక్కావా, ఇదేనా అని అన్నాడు. ప్రపంచం ఇంకెక్కడా లేదు, ఇక్కడే ఉంది, ఇదే ఉంది అని చెప్పాడు. చెప్పగానే అతను ఇలా తిరిగాడు, తిరగగానే సేమ్ విగ్రహం కింద ఉంది. అదేంటయ్యా, ప్రపంచంలో ఎక్కడా లేదన్నావు, తిరిగి చూస్తే ఇక్కడే ఉంది కదా విగ్రహం. ఆ విగ్రహం ఇప్పుడు ఉంది కానీ అది కాసేపట్లో కొలాప్స్ అయిపోతుంది, ఉండదు అది అన్నాడు. అంటే అన్నాడు, నేను చెక్కేటప్పుడు ముక్కు సరిగ్గా రాలేదు అన్నాడు. ముక్కు చూడు మంచోడుగా, 30 అడుగులు విగ్రహం చెక్కావు, దానికి ముక్కు సరిగ్గా రాలేదని చెప్పి మళ్ళీ అదే పని మళ్ళీ చెక్కుతున్నావా నువ్వు? ఇచ్చేయచ్చు కదయ్యా, ఎవడు చూసాడయ్యా ముక్కు మొహం, ఇచ్చేయచ్చు కదా అంటే, వాడికి తెలియకపోవచ్చు. ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా ఆ ముక్కుని తప్పు చేశాన బాధ్యత, ఆ ముక్కుని తప్పుగా చెక్కానన్న బాధ నన్ను ఇబ్బంది పడుతుంది, అందుకే చెక్కుతున్నానని చెప్పాడు. ప్రతి పని అంతే. ఇక్కడ మన ప్రతిసారి అంటాం మనం, అబ్బా నేను బాగా చేయలేదండి, బాగా చేయలేదు కదా, బాగా చెయ్యి. ఏ పని చేసినా, వంట వండినా, జాబ్ చేసినా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. రాదంటే మానేయండి, నేర్చుకోండి. ఇలా సగం పని చేయొద్దు ఎవరో కూడా. సగం పని చేస్తే మళ్ళీ ఇదే పని చేస్తాకి మళ్ళీ రావాలి, అది ఏ పని అయినా సరే. ఇక్కడ విషయం ఏంటంటే, జ్ఞానోదయం పొందాలంటే ఏం చేయాలని చాలా మంది ప్రశ్నలు అడుగుతారు. జ్ఞానోదయం పొందుతాం ఏమీ లేదు ఇక్కడ, నీలో ఉన్న శక్తిని బయటపెడతామే. నీకు ప్రతిసారి కొత్తగా ఏదో వచ్చేస్తుంది, ఇలా యూనివర్స్ నుంచి వచ్చేసింది, నాకు అనుభవాలు వచ్చేస్తున్నాయి, జ్ఞానం వచ్చేస్తుంది, అది నీ శరీరం ఫీల్ అవుతుంది. అది నీ యొక్క 7 శరీరాల్లోని 7 తత్వాల్లో ఫుల్ గా నాలెడ్జ్ ఉంది. అది నీ కొత్తగా ఇప్పుడు శరీరం తీసుకుంటాం కానీ కొత్తగా ఫీల్ అవుతుంది, నీకు ఆల్రెడీ ఫుల్ ప్యాక్ ఒక నాలెడ్జ్ ఉంది నీ దగ్గర. ఆ నాలెడ్జ్ గుర్తు తెచ్చుకుంటామే ధ్యానం. ఇది చెప్పరు ఎవరు. నువ్వు నా దగ్గర శిష్యుడిగా వచ్చావు కాబట్టి నీకు ధ్యానం వచ్చింది, నువ్వు నా క్లాస్ జాయిన్ అయ్యావు కాబట్టి నీకు ధ్యానం వచ్చింది, నువ్వు నాతో మాట్లాడుతున్నావు కాబట్టి నీ పని అయిపోతుంది. ఇది కాదు నిజం. నీకు అది జరగాలి కాబట్టి
ఆ జరుగుతాకి ప్రాసెస్ లో నీకు అంత పని బాగా చేస్తాకి ఎవరి దగ్గర అయితే కుదురుతో వాళ్ళని తీసుకొచ్చి నీ దగ్గర పెట్టారు అంతే. అంతేగాని నీకు వాళ్ళ వల్లే జరిగిందని చెప్పి మళ్ళీ నువ్వు వాళ్ళ ఒక బానిసల సంఖ్యలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ. వాళ్ళు లేకపోతే మనకి ఏదో నష్టం జరిగిపోతుందని కానీ, వాళ్ళు లేకపోతే మనకి ఏదో ఇబ్బంది కలిగిపోతున్నారు బానిస సంఖ్యలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు చేసే సాధన ద్వారానే నీకు ఏదన్నా జరుగుతుంది. పాజిటివ్ థింకింగ్ అంటే పూర్తిగా ఒక మంచి విధానమైన ఆలోచన ద్వారానే నీ పని జరుగుతుంది అక్కడ. ఈ రోజు నుంచి ఎవ్వడు కూడా నన్ను ఇబ్బంది పెట్టకూడదు. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆత్మజ్ఞానే అవ్వాలి. నేను ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం చెప్పాలి. నేను ఒక మహాశక్తిగా మారాలని సంకల్పించండి. మిమ్మల్ని తిడతాకు వచ్చినప్పుడు కూడా అమ్మ నువ్వు ఇది చేస్తున్నావు అంటారు, నాకు నేర్పించండి. సంకల్ప బలం. మనస వాచ కర్మణ. ఏ పని చేసినా మనస వాచ కర్మణ. మనస అంటే ఏంటి? ఆత్మస్థితి. వాచకం, అది వాచకంలోకి రావాలి. కర్మణ అంటే అది కర్మకు అంటే మన పని చెయ్యాలి. మనస వాచ కర్మణ. అది ఎప్పుడైతే మనం ప్రేమిస్తూ ఏదైనా పని చేసామో ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతుంది. ప్రతి పని ఇంతే పర్ఫెక్ట్ గా చేస్తున్నామా లేదా? చాలా మంది సినిమాలు చేస్తుంటారు. సినిమాలు కొన్ని సినిమాలు మాత్రం ఆడతాయి, కొన్ని సినిమాలు ఆడవు. కానీ మీకు ఒక సక్సెస్ ఫార్ములా ఒకటి చెప్పనా? ఒకడు ఏడుపు కొట్టు సినిమా తీసాడు అంటే ఆ థియేటర్కి వచ్చిన అందరినీ ఏడిపించాడు అంటే అది సక్సెస్ అయినట్టు. ఒక కామెడీ సినిమా తీసాడంటే ఆడు కామెడీలో అందరినీ కూడా పొట్ట ఉబ్బించేలాగా నవ్వించాడంటే ఆడు సక్సెస్ అయినట్టు. హర్రర్ మూవీ తీసాడంటే ఆడు భయపెట్టాడంటే అది సక్సెస్ అయినట్టు. అది హిట్ అంటే. మనం ఏ పని చేస్తున్నాం ఈ రోజు ఆ పనిని పర్ఫెక్ట్ గా చేయాలి. మనస వాచ కర్మణ చేయాలి. ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇందాక 11 నిమిషాలు ధ్యానం చేయించారు. ఎంత బాగా కుదిరింది. ఇప్పుడు ఇందాక 8:30 నుంచి 9 వరకు ధ్యానం చేయించారు. ఎంత బాగా కుదిరింది. మరి మీరు చేసినప్పుడు గంటల గంటలు కూర్చున్నప్పుడు ఎందుకు రావట్లేదు? నేను చేయిస్తున్న అరగంటలో 10 నిమిషాలు ఎందుకు కనెక్ట్ అవుతున్నారు? నాకు జ్ఞానం అంటే ఇష్టం ఉంది కాబట్టి మనస వాచ కర్మణ మీతో కలిపి ధ్యానం చెయ్యాలన్న కోరిక ఉంది కాబట్టి అది పూర్తిగా నేను ప్రజెంటేషన్ లోకి తీసుకొస్తున్నా. ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి, ప్రేమతత్వంతో ధ్యానం చేస్తున్నాను కాబట్టి వస్తుంది అది. అంతేగాని నేను వీళ్ళకి ఏం చెప్పినా ఒకటేనండి. ఏం లేదు, ఒక మ్యూజిక్ వేసేస్తే అయిపోతుంది వాళ్ళు చెప్తుంటారు. తర్వాత ఏముంది, నాలుగు నలుగురు నాకు చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, ఆ గణేష్ గారు తోపు తోపు అని చెప్పారు, అప్పలు కొట్టించి క్లాస్ అయిపోతుంది అంతే. అది కాదు కదా నేను చేసేది. మనం మీతో పాటు నేర్చుకుంటాక మాత్రమే ఇక్కడ కూర్చుంటున్నాను నేను. అప్పుడు ఏమైంది? నా మనస వాచ కర్మ నేను నేర్చుకోవాలని తపన ఎప్పుడైతే పెట్టానో ఆటోమేటిక్ జ్ఞానం వస్తుంది. శ్రద్ధ భక్తి. భక్తి ఏంటి? శ్రద్ధ ఉండదు, భక్తి ఉండాలి, రెండు ఉండాలి. శ్రద్ధ దేనికి? నేర్చుకోవాలని తప్ప. ప్రతి విషయాన్ని నేర్చుకోవాలని కోరిక. ఇందాక ఒక అమ్మాయి మెసేజ్ క్లాస్ అవుతుంది ఏమని పెట్టిందంటే, అసలు మీరు ఈ సబ్జెక్టులు ఎలా చెప్తారు సార్? అసలు మీరు అసలు ఒకదానికి ఒక సంబంధం లేకుండా ఎలా చెప్తారు? మీ పాయింట్ మంచి పాయింట్ లాగా మంచి పాయింట్ చెడ్డ పాయింట్లు కాదు ఇక్కడ. ఒక సబ్జెక్ట్ ని పట్టుకోవాలంటే నా ఒక వెర్షన్ ఏంటంటే, రాముడు గురించి చెప్పాలంటే రాముడిని అడగాలి. పత్రిసారి గురించి చెప్పాలంటే పత్రిసారిని అడగాలి. విశ్వం గురించి చెప్పాలంటే విశ్వాన్నే అడగాలి. నా గురించి తెలియాలంటే నన్నే అడగాలి. అంతేగాని మనం ఇక్కడ బయట బయట వెతుకుతున్నాము. ఒక ఊరు అడ్రస్ అడగాలంటే ఆ ఊరు అడగాలి, పక్క ఊరు అడిగితే తెలియదు. ఒక గల్లీ అడ్రస్ అడగాలనుకో, మా గల్లీ అడ్రస్ అడగాలి, నన్నే అడగాలి. బాబు అక్కడి నుంచి ఇలారా ఇలారా, ఇక్కడ ఏమన్నా వైట్ కలర్ బిల్డింగ్ ఉందా, తర్వాత ఇదిరా 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 అని చెప్తా. ఎందుకు? నేను రోజు చూస్తాను కాబట్టి తెలుపుతున్నాను. అంతేగాని ఇలాగిల్లు అలాగిల్లు అంటే కరెక్ట్ కాదు కదా. మనస వాచ కర్మ ఏ పని చేసినా చిత్తంతో చేయాలి. ఎస్ నేను చేసేది కరెక్ట్ అని చెప్పి మనం అన్నా ఫీల్ అవ్వాలి.
మనం కూడా ఇప్పుడు ఎంత పెద్ద చెడ్డ పని చేసినా సరే అది నేను కరెక్ట్ గా చేస్తున్నాను, పర్ఫెక్ట్ గా చేస్తున్నాను అని చెప్పేసి వీడు హ్యాపీగా ఫీల్ అవుతా కర్మని చేస్తాడు, కర్మ అంటుకోదు. అయ్యో అచ్చా తప్పు చేపిస్తున్నాను, నేను చాలా తప్పు చేస్తున్నాను చేసేది, అది మంచి పని చేసిన కర్మ కింద వస్తుంది. ఎందుకంటే నీ యొక్క సోల్కి ఏం చెప్తున్నావు నువ్వు, ఈ జన్మకి ఈ పని చేయలేను, ఈ తప్పు చేసేస్తున్నాను నేను, మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాను నేను, మళ్ళీ ఇక్కడికి వస్తా, ఈ పని మళ్ళీ చేస్తాను అని చెప్తాను. అర్థమైందా కర్మ సిద్ధాంతం? మీ సోల్కి మీరే చెప్తున్నారు, నేను ఈ తప్పు చేసేసాను కాబట్టి నాకు ఈ పాపం వెయ్యాలి, నువ్వు కంపల్సరీ నువ్వు చేస్తావా ఇవా, నేను వాళ్ళని ఏడిపించాను కాబట్టి నన్ను ఏడిపించాలి, నువ్వు ఎందుకు ఏడిపించావు? అది ఎవరిని అడుగుతున్నారు? మీలో ఉన్న చిత్తాన్ని అడుగుతున్నారు. మీ చిత్తం ఏం చేస్తుంది? ఎస్ ఈడు ఈడే ఈడే ఒప్పేసుకున్నాడు కదా. జడ్జి గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ దొంగడు, నేను దొంగతనం చేశాను, బంగారం గోసి కొట్టేశాను అంటే అసలు ఇంకా జడ్జి ఏం మాట్లాడతాడు, లాయర్ ఏం మాట్లాడతాడు, రక్తం వేసేసి ఇటు దొంగని బయట పంపించేస్తాడు. అంటే మనం చేసేది అదే. నేను అంత తిట్టేశాను, అసలు ఎంత తిట్టేసాను తెలుసా అండి. అసలు నేను ఒక మొన్న వచ్చిన ఒక ఆమె ఫోన్ చేసింది నాకు అసలు కోపం వచ్చిందండి. మా ఆయన్ని బండబూతులు తిట్టేశానండి. సరే అయిపోయింది. మళ్ళీ ఫోన్ చేశాను, నాకు కర్మ అనుకుంటుంది అంటారా, నేను జ్ఞాని కదా అలా తిట్టకూడదు కదా, నేను జ్ఞానం సరిగ్గా చెప్పలేదంటారా. ఇటువంటి చోట్లకి వెళ్ళ అతను ఏదో పెద్ద తప్పు చేసినందుకు తిట్టారు, అది అక్కడితో అయిపోయింది. మళ్ళీ ఎవరిని క్షమించమని అడగాలి, ఆయన్ని క్షమించమని అడగాలి, మళ్ళీ కలిసిపోవాలి. అది జీవితం. నాకు కర్మ అంటుకుంటుందా, మా ఆయన మళ్ళీ నాకు మొగోడుగా వస్తాడా, లేకపోతే అత్తగారిలా వస్తారా, చెల్లిగా వస్తాడా, బావగా, ఇవన్నీ ఎందుకు? ఇక్కడ చేసేదే ఇది చిన్న పని, దాన్ని ఇంకా పెద్దగా క్రిటికల్ గా చేసేసుకున్నారు ఇక్కడ. ఎంత పర్ఫెక్ట్ గా చేస్తాము, ఒక్క నిమిషం కాదు, నాకు 2 నిమిషాల్లో కూడా నేను క్లాస్ చెప్పగలను. క్వశ్చన్ తెలుసా నీకు, నేను చెప్పే అరగంట క్లాసు 2 నిమిషాల్లో కూడా చెప్పగలను. ఈ అరగంట చెప్పిన క్లాస్ అంతా 2 నిమిషాల్లో కూడా చెప్పగలను. అది మీరెందుకు ట్రై చేస్తలేదు? 2 నిమిషాల క్లాస్ చెప్పనా? ఇప్పుడు చూడండి, టైం ఎంత అయింది, 9:15 అయింది. అంటే 2 నిమిషాల క్లాస్ ఎలా చెప్పాలి, దీని గురించి చెప్పాలి. స్థితి అంటే ఏంటి, గతి అంటే ఏంటి? నువ్వు వర్తమానంలో ఉన్నప్పుడు నువ్వు వర్తమానంలో ఉన్నప్పుడు నీ యొక్క స్థితిని నువ్వు గుర్తించాలి, దాన్ని అంగీకరించాలి, దాని యొక్క ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే గతి మారుతుంది. గతి అంటే ఏంటి? గతి అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న కాలం. స్థితి అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఒక చిన్న ఇంట్లో ఉన్నావు, నీకు ఒక పెద్ద ఇల్లు కావాలని కోరుకుంటున్నావు. ఈ స్థితి ఏంటి? ఇక్కడ చిన్న ఇంట్లో ఉన్నావు, ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువ ఉంది, కానీ పెద్ద ఇంట్లో ఉండాలనుకుంటున్నావు. అది గతిలోకి రావాలి. గతిలోకి రావాలంటే ఈ స్థితి మారాలంటే నిన్ను నువ్వు లోన మార్చుకోవాలి, ఇన్ని బెల్ట్ గా. ఎప్పుడైతే నేను ఇంకా సేవింగ్ చేస్తాను, నేను ఇంకా మంచిగా ఇల్లు కట్టుకుంటాను అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నీ స్థితిలోంచి కూడా మార్చుకుంటా మార్చుకుంటా వచ్చినప్పుడు గతి మారుతుంది. అప్పుడు లేదంటే ఎవడో ఫ్రీగా తీసుకొచ్చి ఒక ఇల్లు ఇచ్చేస్తే డబుల్ బెడ్రూమ్ మంచిగా కట్టలేదు ఆడు. నీకు ఇల్లు కడితే గొప్ప విషయం, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ సరిగ్గా కట్టలేదు అంటే ఇక్కడ ఏమైంది, అతనికి ఇంకా ఆ స్థితి రాలేదు. ఆకలితో ఉన్నవాడిని చూడండి మీరు, ఆకలితో ఉన్నప్పుడు ఆవకాయ పచ్చడి వేసి పెట్టినా తినేస్తాడు. అదే అన్నం బాగా తినేసి వచ్చి కూర్చున్నాడు ఆడు, బిర్యానీ పెడితే ఏంటమ్మా అన్ని ఇయ్యేసావు మొక్కలు లేవా అని అడుగుతాడు. ఎందుకు అంటే అతను ఆల్రెడీ అయిపోయింది, క్లాస్ అయిపోయింది, 2 నిమిషాల క్లాస్ అయిపోయింది, అయిపోయింది క్లాస్, 2 నిమిషాల క్లాస్. అంటే ఇక్కడ ఏంటి అంటే మనకి ఏది ఇష్టమో దాన్ని ప్రజెంటేషన్ లోకి రావాలి. ఏ ఆయనకి మళ్ళీ ఆర్కేజీ మైకిల్ సార్ ఒక రక్షణ రేఖలో ఉన్న అష్ట దిగ్బంధన కృష్ణులతో కనెక్ట్ అయి ఉన్న పత్రి సార్ ఒక మూల జీతమే కనెక్ట్ అయ్యి ఎన్ని గణేష్ గారు చెప్పినవి చెప్తేనే జానవా.
కొత్తగా ఏం చెప్పొచ్చు మనం అని ఎందుకు మీరు ఆలోచించరు? ప్రొటెక్షన్ లేయర్ ఇయ్యేనా? కొత్తగా ఎందుకు వేయలేం మనం? అసలు ప్రొటెక్షన్ లేయర్ అంటే ఏంటి అసలు? నా చుట్టూరు ఈ అనంత కోటి విశ్వంలో ఉన్న మాస్టర్స్ అందరూ నా చుట్టూరు కూర్చుని రక్షణ రేఖలో నా చుట్టూరు ఉన్నారు అంతే అయిపోయింది ప్రొటెక్షన్ లేయర్. నీ యొక్క శక్తిని పెంచుకుంటే ప్రొటెక్షన్ లేయర్. నీ యొక్క శక్తిని పెంచుకుంటే ప్రొటెక్షన్ లేయర్. అది ఎప్పుడు ఏం చెప్పాలి? నా చుట్టూరు ఈ గది కాదు ఈ ప్రపంచంలో నేనున్న ప్రతి చోట కూడా మాస్టర్స్ యొక్క శక్తితో నా చుట్టూరు ఒక గోల్డ్ కలర్ షీల్డ్ ఏర్పడిపోయింది. గోల్డ్ కలర్ వాల్ ఏర్పడిపోయింది. ఒక గ్లోబ్ ఏర్పడిపోయింది, అందులో నేను ఉన్నాను అంతే. ఎందుకంటే నీకు అంత శక్తి ఉంది కాబట్టి నువ్వు అంత శక్తివంతంగా తయారు చేసిన ఒక గోడ కట్టేస్తున్నావు అంతే. ప్రొటెక్షన్ లేయర్ అంటే పత్రిసారి చెప్పినట్టు అలాగే చెయ్యాలి, గణేష్ చెప్పినట్టు ఇలాగే చెయ్యాలని రూల్స్ ఏవి లేవు ఇక్కడ. నీ ప్రజెంటేషన్ లోకి వచ్చేటప్పుడు నీ తత్వాన్ని రావాలి. సేమ్ అయ్యే క్లాసులో ఆయన చెప్పినట్టు చెప్పాలి. అసలు ఇక్కడ ఎవ్వరూ ఏది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇందాక క్వశ్చన్ అడిగా, పొద్దున్న రాత్రి అడిగా, ఏంటది? నిన్ను భయపెట్టే వస్తువు ఏంటి అనగానే చాలా మంది చాలా ఆన్సర్ చెప్పారు. ధనం అని కొంతమంది అన్నారు. ధనం కాదు. వస్తువు అంటే చెలించకుండా ఉండేది. ధనం ఎప్పుడు కూడా ప్రవహిస్తానే ఉంటది. ఎప్పుడు కూడా ధనం ఎక్కడన్నా మీరు ఆపగలరా? ప్రవహిస్తానే ఉంటది. ఎవరో రూపంలో ప్రవహిస్తానే ఉంటది. బ్యాంకుల్లో పెడుతున్నారు ట్రాన్స్ఫర్, బంగారంలో పెడుతున్నారు ట్రాన్స్ఫర్, క్యాష్ రూపంలో పెడుతున్నారు మారుతుంది. అంటే చెలిస్తుంది ధనం. అంటే శక్తి అది. ఓకే. యమపాసం అని చెప్తారు. యమపాసం అసలు యమే తెలియదు మనకు. పాసం ఎక్కడ అవుతుందో అది వస్తువుని ఎలా కనిపెడుతుంది, అది కూడా ఒక శక్తి అవ్వచ్చుగా. అర్థం నువ్వు ఎలా ఉందో అలా చూపిస్తుంది. నువ్వు భయపడిపోతావు అసలు. నేను ఇంత సన్నబడిపోయానా? నేను ఇంత లావ్ అయిపోయానా? నేను నిజంగా ఇంత అందంగా ఉన్నానా? అది ఏం చెల్లించదు, అలాగే ఉంటది అది. అసలు అది నువ్వు ఎలా ఉన్నావు అలాగే జీవితం, కానీ దాన్ని నువ్వు భయపడతావు. అర్థం చూసి భయపడకుండా ఎవరిని ఉన్నారా? భయపడతారు కంపల్సరీ. దాన్ని కూడా ప్రేమితం నేర్చుకోండి. అబ్బా ఎంత బాగా చూపిస్తున్నాను, ఎంత బాగున్నానని చెప్పి అనుకోండి, ఆటోమేటిక్ గా జీవితం మారిపోతుంది. అబ్బా నేను ఎంత బాగున్నాను నిజంగా, ఈరోజు ఇలాగ ఉన్నాను అబ్బా, అందుకే నేనే తోపు అని చెప్పి అనుకోండి, అది భయపడతాం మానేస్తున్నాం మనం. లావెక్కానా అబ్బా, సూపర్ లావెక్కిన బొగ్గులు వచ్చినాయి. సన్నబడ్డాను అబ్బా, నిన్న చబ్బీస్గా ఉన్నాగా ఈరోజు బాగున్నాను అంతే. అప్పుడు ఏమైపోయింది? దాని మాయ నుంచి కూడా బయటకు వచ్చేసాను. మనిషిని భయపెట్టే వస్తువు ఏది లేదు. ఏ వస్తువు లేదు. అది దాని కంట్రోల్లోకి మనం వెళ్తున్నాం కానీ భయపడతాం. ఉదాహరణకు ఒక విషయం చెప్తాం. స్టోన్ ఉంది, దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలి? అంతవరకు యూజ్ చేస్తే ఓకే. అతిగా చేస్తే దానికి కూడా భయపడం. బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నప్పుడు, మా అతిగా అన్ని వీడియోలు చూస్తున్నప్పుడు ఒక లింక్ ఏదో వచ్చింది, ఆ లింక్ లో డబ్బులు పోయినాయి అంటారు. అలా అతిగా చేస్తాం వల్ల పోయినాయి. అది అంటే ఆ వస్తువు కలర్ ఎడిట్ అయిపోయిన వల్ల ఆ వస్తువు భయపెడుతుంది. అది ఒక బండి ఉంది, బండి మీద స్కూటీగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు, అప్పుడు యాక్సిడెంట్ అయింది, భయపెట్టింది. అందుకే యాక్సిడెంట్ అయింది. ఈడే అతిగా తోలేడు కాబట్టి అది భయపెట్టింది. ప్రతిదీ అంతే ఇక్కడ. ఒక కుక్క ఉంది, మీరు బండి వేసుకెళ్తాను, సడన్గా వచ్చింది, బ్రేక్ కొట్టింది, కుక్క భయపెట్టిందా లేదా? ప్రతిదీ కూడా భయపెట్టే ఛాన్స్ ఉంది మనం భయపడితే. అన్నిటికన్నా ఎక్కువ భయపెట్టేది ఏంటంటే మీ అద్దం. మీరు అద్దంలో చూస్తున్నప్పుడల్లా మీకు అది గుర్తు చేసేది ఏంటంటే ఒక రోజు అయిపోయింది, నువ్వు ముసలోడు అయిపోయావు చూపిస్తాను. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వస్తువు కాదు ఇది, మీ వయసు. వయసు ప్రతిసారి కూడా మొన్న 20 years, నాకు బర్త్డే 20 years, 25, 30. 30 దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఆగిపోతారు. ఎవరన్నా వయసు అంటే "ఆ, ఎందుకులేండి ఇంకా, మీకన్నా ఏమన్నా చిన్నదై ఉంటాం కానీ ఇంకెందుకులేండి ఇంకొద్దు, ఇంక 30 తర్వాత చెప్పరు. అటు ఇటు ఉంటారులేండి మీకు నాకు ఇప్పుడు ఎందుకులేండి ఇంకా అన్ని.
20. ఐఎమ్ 24. ఐఎమ్ 26. 17. ఐఎమ్ 17 years old. నా కూతురు ఉంటుంది. నేను ఇంత అని చెప్తుంది. నేను నవ్వే ఊరుకుంటా. ఇక్కడ ఏంటంటే ఇంత అంత అని కాదు. ఇక్కడ ఏంటి అంటే ఇంకోటి ఏంటంటే ఈ వయసు మాయలో కూడా వస్తుంది అది. ఎందుకు అంటే ఈ శరీరానికి మాత్రమే వయసు ఉంది. నీ మనసుకు లేదు. నీ ఆత్మకు లేదు. నువ్వు చేసే పనికి లేదు. నువ్వు చేసే పనికి ఎప్పుడన్నా వయసు ఉందా? లేదు. మనసుకి వయసు లేదు. ఆత్మకి అసలు దానికి ఎప్పుడు పుట్టిందో ఆడికే తెలియదు. మళ్ళీ మనకేం చెప్తుంది? ఎంత పని పర్ఫెక్ట్ గా చేస్తాం అంత పర్ఫెక్ట్ గా చేస్తాం. ఇప్పుడు మన పిరమిడ్ కట్టి ఒక ఆయన ఉన్నాడు. ఎవరో చెప్పారు బాగా కడతాను, సరే ఇచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు మిగిలిన కన్సెషన్ కూడా ఆయనకే ఇచ్చాను. ఆయన ఖాళీ లేదు మరో సరే లేదు నువ్వే చేయని చెప్తున్నాను. అంటే పని బాగా చేస్తాం. అలాంటప్పుడు ఏదైనా అంతే, మన ఒక ప్రాజెక్ట్స్ కూడా అంతే. మన పని బాగా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా తెలుస్తాయి. మీరు రోజు బాగా ధ్యానం చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా అమ్మా మీరు గ్రూప్ కి రండి అమ్మా జాయిన్ అవ్వమని అని చెప్పి మనమే చెప్తాం. లేదు అన్నారు అనుకో ఎవరు రాని. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు హైదరాబాద్ లో వర్షం వచ్చింది. గణేష్ గారు 2 క్లాసులు చెప్పారు. 2 క్లాసులు అయిపోయినాయి. నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి. అయిపోయింది క్లాసు. ఓకే, థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. నమస్తే సార్. నమస్తే అండి.